హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ పెడదామని పప్పు ఉడకబెడుతున్నాను. ధనియాల పొడి అయిపోయిందని ధనియాలు వేస్తున్నానండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, షాప్లో నేను తీసుకురాను. ఇంక దీంట్లోకి వచ్చేసి లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ వేసి ఫ్రై చేస్తానండి. మంచిగా ఉంటుంది ధనియాల పొడి. ఇకనా సాంబార్లోకి చింతపండు నానబోద్దామని చింతపండు తీస్తున్నాను. ఈ బకెట్ అందరికీ తెలిసిందే కదా, రెడ్ బకెట్, రెడ్ బిర్యానీ బకెట్. ఇంక దీంట్లో ఇది వృధాగా ఎందుకు పోవాలని దీంట్లో చింతపండు స్టోరేజ్ చేసుకుంటాను. ఈ చింతపండు కూడా నిండుకునింది. సామాన్ రాసినాను అన్నీ, ఇక మీకు చూపిస్తానండి తర్వాత నేను సామాన్ తీసుకునేవన్నీ. ఇక చింతపండు 1 టైం వాష్ చేసుకుంటాను నీట్గా. చింతపండు వచ్చేసి తొందరగా నానాలంటే కొద్దిగా సగం పెట్టుకోండి పొయ్యి మీద, నానిపోద్ది తొందరగా. ఈ ప్రభు అనే మాట బాగా వైరల్ అయింది కదండి. మా వారు మా సాయి ఇద్దరు కలిసి ప్రభు ప్రభు బాగా నేర్చుకున్నారు. దోశకి తడిపిండి నానబోసినానండి. ఇక ఆయన పిండి గిన్నెలో పసుపు వేసానని చెప్పాడు. ఇక నాది వెనక్కి తీసుకొచ్చేసాడు. ఇంట్లోనే మిక్సీలో వేద్దామని ఇక నా 2 కలిపి మిక్సీ వేసేసుకుంటా. ఇక వస్తా వస్తా పానీపూరి కూడా తెచ్చుకున్నాడు మా సాయి. హే ప్రభు. ఇక పానీపూరి చూసినాక నోరు ఆగుతుందా, ఇంక నాది తిందాము తర్వాత పని చేసుకుందామని ఇక దాని కాడ కూర్చున్నామండి. ఇక మా వారు వచ్చేసి ముందు ఆయన తినేసేస్తాడు, ఇంక తర్వాత మా సాయి నాకు పెట్టేస్తాడు. ఇంక వాళ్ళిద్దరు కలిసి కట్లెట్ మాదిరి చేసుకుంటారు. ఇదిగోండి చూడండి, ఇద్దరు కట్లెట్ మాదిరి చేసుకున్నారు దాన్ని. సాంబార్లోకి ముక్కలు అన్నీ కట్ చేసిన. ఇక దొండకాయలు అయితే ఇట్లా కట్ చేస్తాను. మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేయను, ఇట్లయితే బాగుంటుంది. టమాటా ఒకటే వేస్తానండి, ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కాబట్టి టమాటా ఒకటే వేస్తా. ఇక దోసకాయ ముక్కలు, మునక్కాయలు, ఇంక ఇవే ఉండే అన్ని ఇంట్లో నాకు. ఇక ఉన్నంత కాడికే సాంబార్ చేసేస్తా. కొంచెం చింతపండు నీళ్ళు పోసిన. దీంట్లోకి వచ్చేసి పసుపు, తగినంత సాల్ట్, ఫస్ట్ ఉడకబెట్టేస్తా. ఇదిగోండి సాంబార్లోకి పప్పు పెట్టిన. ఇదిగోండి ధనియాలు వేగిపోయినాయి కదా, ఈ గిన్నెలో పోసేస్తా. ఈ తర్వాత పొడి కొట్టేస్తా. ఇక దీంట్లోనే ఇక సాంబార్ మసాలా ఫ్రై చేద్దామని ఇంక తీసి వేరే గిన్నెలో పోస్తున్నాను. సాంబార్కి మసాలా ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇదిగో కొబ్బరి, ఉల్లిపాయలు, ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఇదిగోండి ఫస్ట్ ఈ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, మినపప్పు ఇవన్నీ వేసి ముందు నూనెలో ఫ్రై చేసి, తర్వాత ఈ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ఇవన్నీ వేసి ఫ్రై చేయండి. అల్లం చిన్నులపాయ ఉంటే మటుకు ఇప్పుడే వేసేసుకోండి, కానీ అల్లం పేస్ట్ ఉంటే మటుకు కొంచెం వేగినాకనే వేయండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది.
సాంబార్లో టేస్ట్ వచ్చేసి మెయిన్ ఈ అల్లం పేస్టేనండి. ఈ అల్లం పేస్ట్, చెక్క, లవంగ, యాలకులు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే ఉండాలి. హోటల్ స్టైలు రుచి వచ్చేస్తుందండి సాంబార్లోకి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయి ఇది చల్లారనిచ్చి మిక్సీ వేసేద్దాం. ఇదిగోండి దోసపిండి కూడా వేసేసిన రేపటికి. ఇంకా ఇది మూత పెట్టి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఇదిగోండి చింతపండు పులుసు, కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఇక దీంట్లోకి వచ్చేసి పప్పు పోసేస్తే ఇది కూడా ఉడికిపోతుంది. ఈ రెండు కలిపి కొంచెం ఉడకపెట్టేసుకుంటే అయిపోతుంది ఇది కూడా. ఇక నా ఇది చల్లారిపోయింది కదండి సాంబార్ మసాలా. ఇంకా ఇది మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి సాంబార్ మసాలా మిక్సీ పట్టేసిన. కొంచెం నీళ్ళు పోసే మెత్తగా రుబ్బుకోండి, లేకుంటుంది మెదగదు. ఇదిగోండి మసాలా వేసేసుకున్నాం కదా, ఇంకా మంచిగా ఉడికిపోయింది ఇది కూడా మసాలా కూడా. ఇంకా ఇది దింపేసుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి తాలింపులోకి చిన్నులపాయ, ఆవాలు, జీలకర్ర ఇంక ఇవన్నీ వేసి తాలింపు చేసుకుంటే గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ అండి. ఇదిగోండి వేడిగా అన్నం కూడా ఉడికిపోయింది. ఇక తాలింపుకి అన్నీ సిద్ధం చేసి ఫ్రై చేసినాం కదా, ఇక నాది సాంబార్లోకి పోసేసుడానండి. ఇక వెంటనే మూత అయితే పెట్టేసేయండి, ఆ స్మెల్ అయితే పోకూడదు. ఇక సాంబార్ ఇట్లా చేసి చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ వేయండి. ఎంత బాగుంటుందంటే మీ పిల్లలు అసలుకి లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. మమ్మీ ఇది చేయి, ఇది చేయి, మళ్ళీ మళ్ళీ చేయి అని అనాల్సిందే. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మా వారు నన్ను చూపేది అంటే పారిపోతూ ఉన్నాడు. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తారా అండి. మాకు ఆ దగ్గర ఆంజనేయస్వామి గుడి ఉంది. ఆంజనేయస్వామి గుడిలో మండల పూజ లైటింగ్ భలే పెట్టారు. దగ్గర పోయి చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆడ అంత దూరం పోలేక మీకు ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను. మంచి లైటింగ్ పెట్టారు, ఎంత బాగుందో. 3 రోజులు చేస్తారండి మండల పూజ. ఈ ఆంజనేయస్వామి గుడి మంచిగా చేస్తారు, బాగుంటుంది. ఇక్కడ మంగళవారం నాడు భోజనాలు పెడతారంట. ఊరు మొత్తం ఇక్కడే ఉంటుంది, ఊరు ఈడే ఉంటుందండి. ఇక నా కొన్ని సామాన్ తెప్పించినా కదా, అవి కూడా చూపిస్తారండి మీకు. ఇక మా సాయి వచ్చేసి ఇక నీట్గా తుడిచేస్తున్నాడు మిక్సీని. పిండి వేసినాం కదా అంతా అయింది, నీట్గా తుడిచేస్తున్నాడు. డబ్బా రెడ్ పేస్ట్, వింబార్, ఇదిగోండి పంచదార. ఇక ఇది వచ్చేసి జీలకర్ర, లేపాక్షి కంపెనీ అండి ఇది. ఇక చింతపండు మీకు చూపించిన కదా ఇందాక డబ్బాలు నిండుకునిందని, చింతపండు, కందిపప్పు. ఇది వచ్చేసి సర్ఫ్ అండి, త్రిబుల్ సర్ఫ్. రేట్ తక్కువ ఉంటుంది, ఇదే తెప్పిస్తా. ఇక మా బడ్జెట్కి ఇదైతే బాగుంటుంది. ఇక నా రేటు కూడా తక్కువ ఉంటుంది. అన్ని సరుకులన్నీ నేను ఇదే తెప్పించుకుంటా, నాకు ఇదే అలవాటు అయిపోయింది. ఇదిగోండి ఆవాలు, ఇది కూడా లేపాక్షి కంపెనీ.
దేనికి ఫ్రీ ఇది సంతూరు? దేనికి ఫ్రీ? సింతాల్ సబ్బు వస్తే సంతూర్ తీసుకునేవేమే. డాబర్ బ్రెడ్ పేస్ట్కి సింతాల్ వచ్చింది. ఆ సింతాలు వాడమని నేను సంతూర్ వేసుకొచ్చాడు. ఏమైతే సింతాలు వేసుకొస్తే ఏమైతే నేను అడుగుతా ఉన్నాను. మనం వాడం కదా సింతాలు, అందుకే సంతూర్ వేసుకొచ్చిన అన్నాడు ఆయన. ఇంకా ఈ వండి సరుకులు ఇవి నిండుకున్నాయి, ఇది తెప్పించినాను. ఇదిగో తెచ్చిన సామాను మా సాయమ్మ సర్దేస్తున్నాడు. అన్ని పనుల్లో మా సాయి తల్లి నాకు ఆదరం అండి. ఫ్రంట్ కెమెరా చాలా డల్గా కనిపిస్తుంది, ఎందుకో ఏమో. ఇది రెడ్మీ ఫోన్ అండి ఇది. సైకిల్ బాగా చెప్తలేదని పిచ్చ కోపంగా ఉన్నాడు మా బుడ్డోడు. అడుగు మా బుడ్డాయనమ్మ నాకు అన్ని పనులు చేస్తాడా ఇంట్లోన, మా చిన్నోడా. అడు సరేనండి, ఇక భోజనం చేసే టైం అయిపోయింది. మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకండి. ఈ వీడియో ఇంకొంచెం లెంతీ ఉంది, అది కూడా చూసేయండి. ఈరోజు మీరేం తిన్నారు, మీరేం వండుకున్నారు డిన్నర్లోకి, మీ పిల్లలకి ఏం వండి పెట్టారు కామెంట్ చేయండి. తిన్నాక కాసేపు మటుకు అందరం కలిసి వాకింగ్ చేస్తామండి. ఇది అలవాటు రోజు మాకు. ప్రతిరోజు డిన్నర్ చేసినాక కొంచెంసేపు అయినా వాకింగ్ చేసే అలవాటు మాకు. అందరం కలిసి వాకింగ్ అయితే చేస్తాము. ఒక 10-15 మినిట్స్ అయితే వాకింగ్ కంపల్సరీగా చేసే పడుకుంటాం మేము. ఇంకా మనకి కూడా కొంచెం కడుపులో అరిగినట్టు ఉంటుంది, వెంటనే తిని పడుకోకూడదు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.